హలో కాకా నమస్తే. అరే గిదేంద్ర కొత్త ఫోన్లు చూపిస్తాను కొన్నావా ఏంది అని అనుకుంటుర్లే. జర్ర ఆగు కాకా, కథ మొత్తం చెప్తా అని చెప్పి పెట్రోల్ బంక్ లా పెట్రోల్ కొట్టించుకొని నేను మా అర్బాజ్ గాడు ఇద్దరం కలిసి వెళ్తున్నా. అరే వెళ్తున్నావురా బైక్ అని ఎడికి అని చెప్పే లోపల తాగనీకైతే పోయినాం. ఏంది తాగనీక ఏ చాయ్ కాకా అని చెప్పి సీదా మళ్ళా స్టార్ట్ అయినాం. ఏ స్వీ అని చెప్పి సీదా హే కరీంనగర్ షేరో కా ఘర్ అయితే రీచ్ అయిపోయా. మన అర్బాజ్ గాడు ఒక అన్నకు కాల్ చేసి ఎప్పుడు కలుద్దామన్నా అని చెప్పి అడిగిండు. ఆ అన్నేమో బ్రో మీకేమైనా పనులు చూసుకోరి అప్పటివరకు నేను వస్తా అని చెప్పిండు. ఆ గ్యాప్ లో ఎలక్ట్రానిక్స్ కి అయితే వచ్చేసినాం. అరే గిదేంద్ర అసలు ఇళ్ళకెందుకు వచ్చిర్రా మీరు అని అడిగిండు. కాకా అసలు మ్యాటర్ ఏంటంటే కాకా నా మొబైల్ లా స్టోరేజ్ సరిపోతలేదే, అయితే 15 తీసుకుందామని ప్లాన్ చేసిన, కానీ మన దగ్గర పైసలు లేవు కాకా, తర్వాత చూద్దాం అన్నాక అసలు వచ్చింది దేనికంటే కాకా ఇప్పుడు మీకు కనిపించిన మొబైల్స్ అమ్ముదామని వచ్చినాం ఈ అన్నకు. సో కాకా అన్నకు మొబైల్ నచ్చేసింది కాబట్టి మేము డాటా అంతా ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నా. ఆ గ్యాప్ లో ఆ అన్న పైసలు కొట్టిండు, కానీ అవి పోతలేవు అని చెప్పే లోపల అని చెప్పి సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది అని చెప్పి అన్న కాంగ్రాచులేషన్. ఇది కాకా కథ అంతా. థ్యాంక్ యూ.